ఈ ఎపిసోడ్లో రివీల్ అయ్యే ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటో చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు మేయర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ అనే వెబ్ సిరీస్ లోని 7th ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ పై అధికారం చూపిస్తారనమాట. ఆయన ఏంటంటే ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన ఫోటో చూసి షాక్ అయిపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ అర్జెంట్ కాల్ చేయమని చెప్పి అంటాడు. కానీ వాళ్ళు ఎంత కాల్ చేసినా హీరోయిన్ కి కనెక్ట్ అవ్వదు. అందులోనూ వెహికల్ లో వాకీ టాకీ ఉంటుంది కదా, ఆ వాకీ టాకీలో కాంటాక్ట్ చేసినా సరే హీరోయిన్ కనెక్ట్ అవ్వదు. దాంతో ఆయన ఏమంటాడంటే ఎలాగోలా కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కూర్చొని అసలు ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి కూడా జరిగింది మొత్తం చెప్తుంది. నేను డీలన్ ఆ తర్వాత ఇంకొక అబ్బాయి కలిసి వెళ్ళి ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న అంటే ఎరిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న డైరీస్ మొత్తం తగలబెట్టేసాము అని చెప్పేసి అంటుంది. ఆ డైరీస్ తగలబెట్టాల్సిన అవసరం మీకేం వచ్చింది అని చెప్పి అడిగితే ఏముంది, డీలన్ కి ఎరిన్ కడుపును పుట్టిన పిల్లాడంటే చాలా ఇష్టం. అందులోనూ ఆ పిల్లాడికి తండ్రి డీలన్ కాదని చెప్పేసి తెలిసిపోయింది. కానీ జనం అందరూ ఏమనుకుంటారు, ఆ తండ్రి ఎవరు అని చెప్పేసి అనుకుంటారు కదా. అందులోనూ ఎరిన్ కి డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఒకవేళ ఆ డైరీలో తనకు పుట్టిన పిల్లాడి తండ్రి పేరు రాసుంటుంది కదా, అందుకని ఆ విషయం ఎవరికి తెలియకూడదని, ఈ ప్రపంచానికి కూడా ఆ విషయం తెలియకూడదని చెప్పేసి డైరీస్ తగలబెట్టడానికి వెళ్ళాము. కాకపోతే అక్కడ నాకు ఈ ఫోటో కనిపించింది. అందులోనూ ఈ ఫోటో డీలన్ కి చూపించడం ఇష్టం లేక నా దగ్గరే పెట్టుకున్నాను, ఆ తర్వాత మీకు ఇచ్చాను అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు చేపలు పట్టుకుంటున్న బెల్లిని చూపిస్తారు. అందులోనూ వాళ్ళ అన్నయ్య జాన్ చూపిస్తారు. తానేంటంటే మెల్లగా బాక్స్ దగ్గరికి వెళ్ళి గన్ను తీస్తాడనమాట. అదే సమయంలో బిల్లి ఏమంటాడంటే ఏంట్రా కాల్ చంపేస్తావా, మనం వచ్చేటప్పుడు చూసేంట్రా నీ దగ్గర గన్ను ఉందని చెప్పేసి అంటంతో అప్పుడు వెంటనే జాన్ గన్ను తీసి వాళ్ళ తమ్ముడిని కాలవబోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత కాలవద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. బేసికల్ గా జాన్ ఏంటంటే ఈ హీరోయిన్ కి ఈ విషయం తెలియకుండా ఉండటానికి ఇదంతా చేస్తున్నాడు అనమాట. బట్ హీరోయిన్ చూసేసరికి తనకే అవమానంగా అనిపించి తనను తాను కాల్చుకొని చంపేసుకుందాం అనుకుంటాడు. కానీ వెంటనే హీరోయిన్ రియాక్ట్ అయ్యి జాన్ కాల్చుకోకుండా చూస్తుంది. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు, వాకీ టాకీలో కూడా కాంటాక్ట్ చేసి చూసాము, నువ్వు రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి తన దగ్గరున్న ఫోటో హీరోయిన్ కి చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ ఫోటో ఏంటంటే ఎరిన్ తో రిలేషన్ లో ఉంది ఎవరో కాదు, జాన్ అంటే లోరీ వాళ్ళ హస్బెండ్ అనమాట. తన ఫ్రెండ్ భర్త ఇలా చేశాడని చెప్పేసి తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఇద్దరు కలిసి జాన్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. బేసికల్ గా ఇప్పుడు దాకా హీరోయిన్ ఏమనుకుంది, ఒకవేళ బిల్లి ఇదంతా చేసుంటాడు, ఎందుకంటే రోజ్ అని చెప్పేసి ఆ లాకెట్ షాప్ అతను కూడా చెప్పాడు కదా ఈ పేరు మీద ఈ లాకెట్ కొన్నారు అని చెప్పేసి. అందులోను ఎరిన్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది. సో బిల్లీ గాడి ఇదంతా చేసే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంది. బట్ ఫోటో చూసిన తర్వాత తనకి అర్థమైంది ఇదంతా చేసింది జాన్ అని చెప్పేసి. ఆ అమ్మాయి కూడా నవ్వుతూ ఫోటో దిగిందనమాట సెల్ఫీ. కాకపోతే జాన్ ఏంటంటే నిద్రపోతూ ఉన్నాడు. పాపం తనకు కూడా తెలియదు ఫోటో ఉందని. అదే సమయంలో జాన్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా ఎరిన్ వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు మేమందరం వెళ్ళాము అక్కడికి. అంతేకాకుండా అందరం బాతులో మందు కూడా తాగాము. కాకపోతే నేను ఎరిన్ సరదాగా నడుచుకుంటూ బయటికి వెళ్ళాము. కానీ నాకు మందు ఎక్కువ అవటం వల్ల ఆ అమ్మాయికి ముద్దు పెట్టాను. బేసికల్ గా ఆ అమ్మాయికి అంటే చాలా ఇష్టం అంట. దాంతో తాను కూడా నాకు ముద్దు పెట్టింది. ఆ తర్వాత మా రిలేషన్ కొనసాగింది. సంవత్సరం తర్వాత తను గర్భవతి అయింది. నేనేమన్నానంటే గర్భాన్ని తీయించేసుకో, నీకే ప్రాబ్లం అని చెప్పి అన్నాను. లేదు లేదు నేను పెంచుకుంటా అని చెప్పేసి అంది. అందులోను కరెక్ట్ గా అదే సమయంలో తను డీలన్ తో రిలేషన్ లో ఉంది. సో అందరూ డీలన్ గాడే దీనికి కారణం అనుకుంటారని చెప్పేసి తానే చెప్పింది. అంతేకాకుండా నేను కూడా సైలెంట్ గా వదిలేశాను. కాకపోతే సడన్ గా ఏమైందంటే పిల్లాడు పుట్టిన తర్వాత వాడికి ఏంటంటే ఆపరేషన్ చేయించాలన్నమాట. దానికి డబ్బులు కావాలని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. చాలా సార్లు నాకు కాల్ చేసిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ అమ్మాయి కాల్ హిస్టరీ మొత్తం చూసాము, నీకు కాల్ చేయలేదు కదా అని చెప్పేసి అంటంతో లేదు లేదు తన దగ్గర ఒక సీక్రెట్ ఫోన్ ఉంది, తనకంటూ సపరేట్ గా ఒక సిమ్ ఉంది, నాతో ఎప్పుడైతే మాట్లాడాలని చెప్పేసి అనుకుంటుందో అప్పుడే కాల్ చేస్తుంది. అలాగే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. నేను కూడా డబ్బులకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను, తనకి ఇవ్వలేకపోయాను. అంతేకాకుండా తాను ఏంటంటే పార్టీకి వెళ్ళిన తర్వాత కూడా నాకు కాల్ చేసింది. దాంతో నేను కూడా ఏం చేశానంటే తనని పార్క్ కు రమ్మని చెప్పి అన్నాను. తాను కూడా పార్క్ వచ్చేసింది. ఆ పార్క్ లో తనని దింపింది ఎవరో కాదు, చర్చి ఫాదర్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఏం చేసిందంటే నాకు గన్ను గురిపెట్టి బెదిరించింది. డబ్బులు కావాలి, పిల్లాడికి ఆరోగ్యం బాగోలేదు, నాకు నువ్వు తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి అంటూ ఉంది. అదే సమయంలో గన్ను కాల్చబోయింది. నేను కూడా పట్టుకునే ప్రాసెస్ లో అనుకోకుండా గన్ను పేలి అమ్మాయి చనిపోయింది. తప్పు చేసింది నేనే, ఏది ఏమైనా సరే ఆ తప్పు చేసి ఉండకూడదు. ఆ తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి నీళ్ళలో పడేసాను. అందులోనూ అందరూ డీల్ అనే హంతకుడు అని చెప్పేసి అనుకుంటారని అనుకున్నాను. బట్ చివరికి దొరికిపోయాను, నేను తప్పు చేశానని చెప్పేసి అంటంతో ఇంకేముంది పోలీస్ కేసు ఫైల్ అవుతుంది. ఆ తర్వాత మనల్ని కోర్టుకి తీసుకెళ్తారు. బట్ ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే పాపం చర్చి ఫాదర్ కి ఎటువంటి సంబంధం లేదు కదా ఈ కేసులో, అందుకని తనని వదిలేస్తుంది. ఆ
తర్వాత చర్చి ఫాదర్ వెళ్ళిపోతాడు. అందులోను కేసు హియరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత జాన్ కి ఏంటంటే శిక్ష విధిస్తారనమాట. అందులోను జాన్ ఏంటంటే తన భార్య లోరీ దగ్గరకు వచ్చి, చూడు నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, ఏది ఏమైనా సరే ఎరిన్ కి పుట్టిన బాబు నా బాబు కాబట్టి వాడిని పెంచాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది, దయచేసి ఏమనుకోవద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోరీకి మాత్రం ఏం అర్థం కాదనమాట. తాను కూడా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ లోరీని చూస్తుంది, లోరీ కూడా హీరోయిన్ చూస్తుంది. బట్ ఇద్దరు ఏం మాట్లాడుకోరు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ తో ఏమంటుందంటే, ఆ జాన్ గడ్ ఇంత చేస్తాడని చెప్పేసి నేను అనుకోలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోనూ లోరీతో మాట్లాడావా మరి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను మాట్లాడలేదు, ఎందుకంటే తను నన్ను మోసం చేసింది, ఖచ్చితంగా జాన్ ఈ పని చేసుంటాడని చెప్పేసి తనకి ఎప్పుడో తెలుసు, కాకపోతే నాకు చెప్పలేదు, నేనేమో హంతకుడు కోసం అని చెప్పేసి పిచ్చి దాన్ని తిరిగినట్టు తిరుగుతున్నాను, నేను తను నన్ను మోసం చేసిందని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, చూడు పాపం తన భర్త ఇలా చేసేసరికి తనకి ఏం అర్థం కాకుండా ఉండిద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి, నాకు అర్థం కాదమ్మా, నా కోడల విషయంలో నా కోడలికే సపోర్ట్ చేస్తావు, నా ఫ్రెండ్ విషయంలో నా ఫ్రెండ్ కే సపోర్ట్ చేస్తావు, అసలు నీ మైండ్ సెట్ ఏంటి ఇలా ఉందని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఏం లేదు పాపం లోరీ బాధపడుతూ ఉంటుంది కదా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన కూతురు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ తో తన కూతురు ఏమంటుందంటే, అమ్మా నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నేను వేరే ఊరిలో చదువుకుందాం అనుకుంటున్నాను, బట్ ఏది ఏమైనా సరే నువ్వు ఉండమంటే ఇక్కడ ఉంటాను నేను, కానీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, వెళ్ళిపోమ్మా, ఇక్కడ ఉంటే నువ్వు కూడా నాలాగా అయిపోతావు, ప్రతి ఒక్కళ్ళ నిర్ణయానికి బలైపోతావు, న్యాయం నీ వైపు ఉన్నా కూడా ఎవరు నీకు సపోర్ట్ చేయరు, వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తన కోడలు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నా కొడుకు నీ దగ్గర ఉండటమే కరెక్ట్, ఎందుకంటే మళ్ళీ నేను ఆ చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాను, నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, తీసుకోలేకుండా ఉండలేకపోతున్నాను ఆ మత్తు పదార్థాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది అనమాట. అందులోనూ హీరోయిన్ తో కోడలు ఏమంటుందంటే, చూడండి నా కొడుకుని మీ దగ్గర పెట్టుకోండి, అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాను, ఏది ఏమైనా సరే నేను చేసే తప్పులకి నా కొడుకు బాధపడటం నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి పెళ్లి అవుతుంది కదా, బేసికల్ గా అక్కడ రెండో పెళ్లి అనేది చాలా సర్వసాధారణం అనమాట. అందులోనూ మ్యూచువల్ గా భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. సో హీరోయిన్ ఏం చేస్తుందంటే, తన భర్త రెండో పెళ్లికి వెళ్లి కూడా వాళ్ళతో పాటు కూర్చొని చాలా సరదాగా తన భర్త పెళ్లి రోజు వేసుకోవడానికి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎంతగానో ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే తనని నిజంగా ఎవరు చంపారో పోలీసులు తెలిసిపోయింది, వాళ్ళకి శిక్ష కూడా పడిందని చెప్పేసి ఎరిన్ ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి తాను ప్రశాంతంగా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోరీని చూపిస్తారు. తను ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎలాగో ఎరిన్ కి పుట్టిన బాబు తన భర్త వల్లే పుట్టాడు కదా, అందుకని వాడిని తీసుకుంటుంది, ఆ తర్వాత ఆపరేషన్ చేస్తుంది, వాడికి కూడా అంతా సెట్ అయిపోతుంది. ఒకరోజు సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరు అని చెప్పేసి వెళ్లి చూస్తే వచ్చింది ఎవరో కాదు, డీలన్ అనమాట. అందులోనూ డీలన్ ఏమంటాడంటే, పిల్లాడి మీద నాకు కూడా బాధ్యత ఉందని చెప్పేసి ఆపరేషన్ కి తాను కూడా డబ్బులు ఇస్తానని చెప్పేసి ఒక కవర్ లో డబ్బులు పెట్టి తనకి ఇస్తాడు. అంతేకాకుండా ఇంకో కవర్ కూడా ఇస్తాడు. ఆ డబ్బులు ఎవరివో కాదు, ఎరిన్వి, ఎందుకంటే తాను కూడా పాపం పిల్లాడి కోసం డబ్బులు దాచిపెట్టింది, కానీ ఆపరేషన్ కి సరిపడే డబ్బులు లేకపోవడం వల్ల ఆ డబ్బులు అలాగే ఉండిపోయినాయి అని చెప్పేసి అంటంతో ఈ లోరీ కూడా సరే అని చెప్పేసి డబ్బులు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ అయితే ఎలాగో తన మనోడు తన దగ్గర ఉంటున్నాడు, అందులోనూ కూతురు చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళిపోతుంది. ఇంకేముంది, రిచర్డ్ తో కలిసి హ్యాపీగా ఉంటుంది. కాకపోతే మళ్ళీ మరుసటి రోజు మన కథలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత తనకు విషయం అయితే అర్థం కాదనమాట. అదేంటంటే ఎరిన్ గన్నుతో కాలవాలనుకుంది, కాకపోతే జాన్ ఏంటి ఆపాడు, ఆ గన్ను పేలింది. మరి ఆ గన్ను పార్క్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి హీరోయిన్ కంటిన్యూస్ గా జాన్ ఎంక్వైరీ చేస్తూనే ఉంటుంది. నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే మరోవైపు హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, కేసు అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి మాత్రం ఆ గన్ను ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ నిద్రపోతున్నప్పుడు సడన్ గా ఎవరో ఫోన్ చేస్తారు. ఎవరంటే పక్కింట్లో ఉండి ముసలాయన అనమాట. ఇంతకు ముందు ముసలావిడ చనిపోయింది కదా, ఇప్పుడు ఆవిడే భర్త కాల్ చేస్తాడనమాట. అందులోనూ ఈయన ఏంటంటే జాన్ వాళ్ళ నాన్న అనమాట. ఆయన ఏమంటాడంటే హీరోయిన్ తో, చూడమ్మా ఇంతకు ముందు మా ఇంట్లో గన్ను పోయింది, సర్లే ఎందుకులే చెప్పడం అని చెప్పేసి నీకు చెప్పలేదు, కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే గన్ను పోయిందో మళ్ళీ అక్కడికే వచ్చింది, అందులోనూ అది 1947 కి ముందు యూజ్ చేసిన గన్ అని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఎరిన్ చనిపోవడానికి కారణం కూడా అదే గన్ను కదా, అందులో ఇప్పుడు ఆ గన్ను ఎక్కడికి వచ్చిందని చెప్పేసి అంటంతో ఆయన కూడా తీసుకొచ్చి ఒక రూమ్ లాక్ ఓపెన్ చేసి అందులో గన్ను చూపిస్తాడు. ఆయన ఏమంటాడంటే, 2 బుల్లెట్లు మిస్ అయిపోయాయమ్మా, అసలు ఎవరు దొంగతనం చేశారు, ఎవరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఈ గదికి సంబంధించిన తాళం నా దగ్గర నా భార్య దగ్గర
దగ్గర ఉంటుంది. అసలు తాళం వేసిన దాంట్లోకి ఎవరు తీసుకొచ్చి పెట్టారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఈ గన్నుతోనే ఎరిన్ని చంపుంటారు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. అందులోనే వీళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, అందుకని తానేం చేస్తుందంటే ఫుటేజ్ చూద్దామని చెప్పేసి డైరెక్ట్ గా అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడున్న సీసీ కెమెరాలో ఫుటేజ్ మెల్లగా చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ ఎరిన్ చనిపోయిన రోజు చూస్తుంది. చూస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ ఇంట్లోకి వచ్చి గన్ను తీసుకెళ్లింది ఎవరో కాదు, లోరీ వాళ్ళ కొడుకు అనమాట. అందులోనూ వాడేంటంటే గన్ను తీసుకుని మళ్ళీ తలుపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే లోరీ వాళ్ళ కొడుకు చదువుకునే స్కూల్ కి వెళ్తుంది. వాడేంటంటే బయట గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటాడు. హీరోయిన్ వెళ్లి వాడి కళ్ళ ముందు నుంచుంటే వాడు మాత్రం హీరోయిన్ చూసి భయం వేసి ఫెన్సింగ్ దూకి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అది కూడా వాళ్ళ ఇంటికి అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ వాకిటాగిలో చెప్తుందన్నమాట, అర్జెంట్ గా అందరూ లోరీ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అందరూ వెళ్లి లోరీ వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంటర్గేట్ చేస్తారు. నువ్వేనా ఎరిన్ని చంపిందని చెప్పేసి అంటంతో లోరీ వాళ్ళ కొడుకు కూడా అవును అని చెప్పేసి అంటాడు. ఎందుకు చంపావని చెప్పేసి అంటంతో వాడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. మా నాన్నకి ఎరిన్ కి రిలేషన్ ఉంది, అందులో నా విషయం అందరికి తెలుసు. కాకపోతే ఎరిన్ మాత్రం మా నాన్నని డబ్బులు కావాలని చెప్పేసి ఇబ్బంది పెడుతూ ఉంది. నీ గురించి అందరికి చెప్తానని చెప్పేసి అంటూ ఉంది. అలా గనక చెప్తే మా కుటుంబం పరువు మొత్తం పోతుంది. స్కూల్లో నన్ను అందరు ఎక్కిరిస్తూ ఉంటారు. మా అమ్మను అందరూ చులకం చేసి మాట్లాడుతూ ఉంటారు. మా నాన్న కూడా సమాజంలో తలెత్తుకోలేడని చెప్పేసి నేనే మా తాతయ్య దగ్గర గన్ను తీసుకున్నాను. అంతేకాకుండా గన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు మా నాన్న దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. ఎరిన్ తో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫోన్ తీసుకొని తనకి మెసేజ్ చేశాను, ఇలా పార్క్ దగ్గరకు రమ్మని చెప్పేసి. తాను కూడా సరే అని చెప్పేసి వచ్చింది. వచ్చిన తర్వాత కేవలం గన్ను తీసుకొని బెదిరిద్దామని చెప్పేసి చూశాను తప్ప కాలుద్దామని చెప్పి అనుకోలేదు. గన్ను తీసుకొని బెదిరించాను. ఇంకొకసారి మా నాన్నకు గనక ఫోన్ చేసి డబ్బులు అడిగితే బాగోదు, ఇంకొకసారి గనక మా నాన్నతో తిరిగామంటే మామూలుగా ఉండదని చెప్పేసి నేను బెదిరించాను. మా కుటుంబం జోలు రావద్దని చెప్పి అన్నాను. కానీ ఎరిన్ ఏమనుకుందంటే కాల్ చేస్తానని చెప్పేసి అనుకొని గన్నును పట్టుకొని లాగుదామని చెప్పేసి ట్రై చేసింది. ఫస్ట్ ఒక బుల్లెట్ పేలింది. కాకపోతే అది తన వేలుకు తగిలి వేలు కట్ అయిపోయింది. సెకండ్ బుల్లెట్ మాత్రం తన తలకు తగిలి అక్కడే తాను చనిపోయింది. ఆ తర్వాత ఈ విషయం మా నాన్నకి చెప్పాను. ఆయన మొదట షాక్ అయిపోయాడు. ఆ తర్వాత నన్ను కాపాడటానికి ఆ శవాన్ని తీసుకెళ్లి నదిలో పడేశాడు. అంతే జరిగిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. దాంతో పోలీసులు కూడా అప్పుడే అర్థం అవుతుంది తన కొడుకును కాపాడటానికి జాన్ ఈ నేరం తన మీద వేసుకొని ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అని. ఆ తర్వాత ఇంకేముంది, హీరోయిన్ తన ఫ్రెండ్ లోరీని అడుగుతుందన్నమాట, నీ కొడుకు తప్పు చేశాడని నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో నాకు కూడా 2 రోజుల క్రితమే తెలిసింది, అంతకు ముందు నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా నా కొడుకుని దయచేసి వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే మనం పోలీస్ స్టేషన్ లో ఉన్నాము, నేను ఒక్కదాన్ని లేను, నా చుట్టూ చాలా మంది పోలీసులు ఉన్నారు, నేను ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరని చెప్పేసి ఈ లోరీ వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి చిన్న పిల్లల జైలు ఉంటుంది కదా అందులో వేస్తారు. అంతేకాకుండా లోరీతో పాటు వచ్చి హీరోయిన్ కారులో కూర్చుంటుంది. దాంతో లోరీ ఏమంటుందంటే నా కొడుకు కావాలని చెప్పి అమ్మాయిని చంపలేదు, జస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి కంగారు పడిపోయి గన్ను పేల్చుకుంది, ఆ అమ్మాయి చనిపోయింది, ఇది జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే, అలాంటప్పుడు నా కొడుకుని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక జీవితంలో నువ్వు నాతో మాట్లాడొద్దు, నా కుటుంబం నాశనం అయిపోయిందని చెప్పేసి, అది కూడా నీ వల్ల నాశనం అయిపోయిందని చెప్పేసి లోరీ బాధపడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా తన కారు దిగి బయటకు వచ్చేస్తుంది. తాను కూడా ఆలోచిస్తూ ఉంటుంది అనవసరంగా అరెస్ట్ చేశాం కదా అని చెప్పేసి. అయినా సరే తన చేతుల్లో ఏం లేదు కదా, మిగతా డిపార్ట్మెంట్ పోలీసులందరూ చుట్టూ ఉన్నారు. దాంతో తాను కూడా ఏమి చేయలేక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా 1 సంవత్సరం గడిచిన తర్వాత హీరోయిన్ తన కూతుర్ని వేరే ఊరు పంపిస్తుంది అనమాట చదువుల కోసం అని చెప్పేసి. మరోవైపు లోరీ ఏం చేస్తుందంటే జైల్లో ఉన్న తన కొడుకుని మీట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎరిన్ వాళ్ళ కొడుకున్నాడు కదా, వీడేరా నీ తమ్ముడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో లోరీ వాళ్ళ కొడుకు కూడా అవునా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ లోరీ కూడా అర్థమవుతుంది అనమాట, తన కొడుకు ఏది ఏమైనా సరే గన్ను తీసుకుని వెళ్ళకూడదు కదా, తను చేసిన తప్పే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఒక రోజు హీరోయిన్ డైరెక్ట్ గా లోరీకి సారీ చెప్తుంది. ఏమంటుందంటే నేను ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్లే కొంది అందులో నీ కొడుకు వచ్చాడే కానీ నేను వాంటెడ్ గా నీ కొడుకుని ఇరికిలేదని చెప్పేసి అంటంతో లోరీ కూడా అర్థం చేసుకుంటుంది, నీ పని నువ్వు చేసావు, అందులో నీ తప్పేముందని చెప్పేసి తాను కూడా అర్థం చేసుకొని మళ్ళీ హీరోయిన్ తో మాట్లాడటం మొదలు పెడుతుంది. అలాగే మన కథలో హీరోయిన్ ఏంటంటే తన మనవడితో తను హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తన కోడలే తన దగ్గర ఉంచుకోమని చెప్పింది కదా. ఓ పక్క కూతురునేమో కాలేజీకి పంపించింది వేరే ఊరు, ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి సడన్ గా తన కొడుకు గుర్తొచ్చి తన కొడుకు ఎక్కడైతే అటక మీద ఊరేసుకొని చనిపోయాడో అక్కడికి వెళ్తుంది. ఇంతటితో సిరీస్ అయిపోతుంది. బేసికల్ గా ఈ సిరీస్ చూసిన తర్వాత మీకైతే ఒక డౌట్ రావాలి. ఆ డౌట్ కి నేను క్లారిఫికేషన్ ఇస్తాను, బట్ నాకైతే వచ్చింది. అదేంటంటే ఇప్పుడు బిల్లీ నేనే చంపాను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారితో చెప్పాడు కదా, ఆ రోజు రాత్రి వస్తుంటే ఒంటి మీద రక్తం ఉందని చెప్పేసి అన్నాడు కదా. ఆ బిల్లీ తన నేరం ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే జాన్ ఎప్పుడైతే ఎరిన్ శవాన్ని నదిలో పడేయడానికి
వెళ్ళాడో అప్పుడు తన తమ్ముడి హెల్ప్ ని తీసుకున్నాడు. అందువల్లే తనకి రక్తం అంటింది. అంతేకాకుండా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చూశాడు. వాళ్ళ నాన్నగారి దగ్గర ఎక్కడ తన అన్నయ్య కొడుకు పేరు చెప్తే బాగోదు అని చెప్పేసి నేనే చంపాను అని చెప్పేసి అన్నాడు. అందులోనూ ఈ విషయం జాను వాళ్ళ నాన్న జాన్ కి చెప్పాడు. ఆ తర్వాత ఇంకేముంది, తమ్ముడిని తీసుకెళ్లి ఈ విషయం ఎవరికి చెప్పమాకు అని చెప్పేసి బెదిరిద్దామని చెప్పేసి తీసుకెళ్లాడు. కాకపోతే బిల్లీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హీరోయిన్ రావటం వల్ల ఎక్కడ తన కొడుకు తప్పు చేశాడో అని చెప్పేసి పోలీసులకు తెలిసిపోతుందేమో అని చెప్పేసి తనని తాను కాల్చుకొని సమాజం దృష్టిలో హంతకుడిగా చనిపోదామని చెప్పి అనుకున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన బిల్లీ కూడా వాళ్ళ అన్నయ్య చావకుండా ఆపాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా కాపాడింది. అది జరిగింది. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సిరీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందులోనూ ఇలాంటి అద్భుతమైన సిరీస్లు ముందు చాలా రాబోతున్నాయి. కాబట్టి మీరు వాటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.